సువార్త 5వ అధ్యాయము కొన్ని వచనాలను చదువుతాను. జనసమూహము దేవుని వాక్యముని వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు మీదనున్న 2 దోణులను చూచెను. జాలరులను వాటిలో నుండి దిగి తమ వలలను కడుక్కుండ్రి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. చూడండి, ఇక్కడ చూడండి, పేతురు గారు ఎప్పుడైతే మరలా ఆ ప్రాంతంలో ఆ సముద్రపు తీరాన్నే యేసుప్రభు వారు వచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడ పేతురు గారు కనిపిస్తున్నారు. పేతురు గారు మొదటి స్థానంలో ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కువ శాతం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎక్కువ పేతురికి ప్రిఫరెన్స్ ఇచ్చినట్లుగా కనబడుతుంది అన్నమాట. మార్కు సువార్త కానీ కొన్ని ఈ సువార్తలో చూసుకున్నప్పుడు పేతురు గారికి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నట్టు కనబడుతుంది అన్నమాట మనం చదువుకుంటే. కానీ ఇక్కడ కూడా పేతురు గారు ఏం చేస్తున్నారంటే వెళ్ళారు దేవుడు వెళ్ళగానే ఫస్ట్ పేతురు గారి యొక్క దోణి మాత్రమే ఎక్కాడు. చూడండి, పేతురు గారి దోణి ఎక్కాడు. పేతురు గారి దోణికి కొద్దిగా దూరం లోపలికి ఆ యొక్క దోణిని లోపలికి నడిపించమని పేతుర్ని అక్కడ దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నారంట. ఇక్కడ ఆయన చూడండి, వెంటనే 3వ వచనం, ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణి నుండి జనసమూహములకు బోధించుచుండెను. చూడండి, యేసు ప్రభు వారు ఆయన వాక్యాన్ని అక్కడ ప్రజలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సందర్భంలో పేతురు ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడంట. పేతురు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పినటువంటి విషయాలు అన్నీ వింటా ఉన్నారు. నా జీవితంలో నేను ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నవే. మీ కొరకు నేను ప్రజలకి సత్యమైనటువంటి ఈ సువార్తని తెలియచేయవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ప్రభు అని ఆ దోణిని లోతుకు నడిపించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఆ పేతురిక దోణి ఎక్కాడంటే. చూడండి, మన జీవితంలో మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆయన ఎంపిక చేసుకోగలడంటే చూడండి, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ ముగ్గురు కూడా దేవునికి చాలా దగ్గరగా ఉన్నారు. 12 మంది శిష్యుల్లో వీళ్ళ ముగ్గురు కూడా చాలా దగ్గరికి ఉన్నారంట. అందులో పేతురు ఏమన్నాడు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు, నేర్చుకుంటున్నాడు. చూడండి, యోహాను సువార్తలో మరియా మార్త గురించి మనం వింటూ ఉంటాం. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. కానీ ఈ మరియా యేసు పాదాల దగ్గర కూర్చుండి, అయ్యా మీరు చెప్పండి, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యమైన విషయాలు చెప్పడానికి మాకెవరు ఉండరమ్ము. దేవునికి పాదాల దగ్గర కూర్చొని తన తమ్ముడు ఒకానొక దానం చనిపోతాడో ఆమెకు తెలీదు, కానీ ఆ తమ్ముడిని బ్రతికించుకోవడానికి ఆవిడ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు దేవుని దగ్గర నేర్చుకుంటా ఉంది. ప్రార్థన చేయడానికి, విశ్వాసంతో ముందుకెళ్ళడానికి యేసు పాదాల దగ్గర కూర్చోండి. మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో యేసు పాదాల దగ్గర కూర్చోవడానికి ఆయన పాదాలు మనకు కావాలని మనం కోరాలి. ఇక్కడ ఆయన పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్నాడు. 4వ వచనం, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. చాలు చూడండి, దేవుడు మరలా ఏమంటున్నాడో, పేతురు నీ జీవితంలోని నీకు అనేక విషయాలు నేర్పించాను, మరలా వెనక్కి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఒక్కసారి మరలా నేను చెప్పిన విషయాలను విను. దోణిని లోతుగా నడిపించి ఇప్పుడు మీరు వల్లయ్యనన్నా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం కూడా లోతుగా తెలుసుకోవాలి. ప్రభువా సత్యాన్ని నేను లోతుగా తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు నేను లోతుగా చెప్పాలి, అర్థవంతంగా నేను చెప్పాలి. ప్రభువా నాకు మీరు నేర్పించింది పరమ తండ్రి ఉన్నారు కాబట్టి ఈ పరమ తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను. దేవుడు నాకు నేర్పించారు లోతుగా. చూడండి, కొన్ని జీవితాల్లో పెద్ద పెద్ద తప్పులు ఒప్పుకుంటారు, పాపం చేశానని, లేదంటే ఏదో మొత్తం మీద కొన్ని పెద్ద తప్పులు మనకు కనబడతాయి. కానీ చిన్న తప్పులు, ఒక వ్యక్తిని మనం తిట్టినామనుకో ఆ తప్పు మర్చిపోతాం. ఒక చిన్న దొంగతనం చేస్తాం ఇంకో చిన్న వయసులో మర్చిపోతాం. చూడండి, పెద్ద విషయాలు సింపుల్గా ఒప్పుకుంటాం, కానీ చిన్న విషయాలు ఒప్పుకోలేము. అందుకే ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళట కంటే సూది బెల్చీలో ఉంటే దూరుట మేలని అని అంటున్నారు. ధనవంతుడి గురించే కాదు, దేవుడు మన గురించి కూడా తెలియపరుస్తున్నారు. చిన్న లోపము పులుసుని పిండి నీలో చిన్నది ఉందనుకో నీకున్నటువంటి మంచి పదార్థం కూడా పాడైపోతుంటారు. చూడండి, ఆ చిన్న లోపం కూడా ఆ లోతుగా నడిపించు, నీ దోణిని లోతుగా నడిపించు. మన జీవితంలో దేవునికి వాక్యాన్ని లోతుగా తెలుసుకోవాలి.
ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నవి, ఎన్నో జీవితాలు పతనమైపోతున్నవి. అనేక కుటుంబాలను రక్షించడానికి మనం కూడా దేవునికి వాక్యాన్ని లోతుగా తెలుసుకుని అనేకులకి దేవునికి వాక్యాన్ని పంచాలి. చూడండి 5వ వచనం. సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చూడండి, ఇప్పుడు ఏమంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మాట విన్నారు పేతురు. ఆ మత్తయి రాసిన సువార్తలో, నా వెనకాల రండి, మీకు విస్తారమైనటువంటి ఆస్తిని, పరలోక సంబంధమైనటువంటి ఆస్తిని నేను ఇస్తాను అని దేవుడు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళారు. చూడండి, ఇక్కడేమంటున్నారంటే నా మాట ప్రకారంగా. చూడండి, ఎన్నిసార్లు మన క్రైస్తవ జీవితంలో లేదంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుని మాటకు లోబడకుండా అనేక విషయాల్లో మనం ఎక్కడ తప్పిపోయామో మనకు తెలియదు. కానీ ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాటకి మనం యోగ్యులుగా ఉన్నప్పుడు, అది లూకా రాసిన సువార్త 46వ వచనంలో చూడండి ఏమనంటున్నారంటే, నేను చెప్పు మాట ప్రకారము, 6వ అధ్యాయము 46వ వచనం, నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? చూడండి, చాలక్క చాలక్క చూడండి, నేను చెప్పు మాట ప్రకారం మీరు వినలేనప్పుడు ప్రభువా ప్రభు అని పిలిచి మీరు ఎందుకు అని పిలుస్తున్నారు అలాగా? చూడండి, అంటే ఆయన ఏమంటున్నారంటే మాట ప్రకారం, నా మాట ప్రకారం మీరు వింటే మీ జీవితంలో అనేక విషయాలు మీరు సంపాదించుకుంటారు, అనేక కార్యాలు మీరు చూస్తారు. చూడండి ఏమన్నారు? నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చూడండి, చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఈ విషయం చెప్తున్నాను బాధపడద్దు కానీ తప్పులు చేస్తూ కూడా ప్రార్థన చేస్తారు, పొరపాట్లు చేస్తూ కూడా ప్రార్థన చేస్తారు. దేవుడు తెలియజేయబడిన తర్వాత మరలా ఆ పొరపాటుకు వెళ్ళకుండా మనం ప్రయాసపడితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన సిద్ధపడతారు. అదే మాట్లాడుతున్నారు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యాన్ని చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము ఈ లోకంలో కొన్ని నియమాలు ఉన్నవి, నా తండ్రి చిత్త ప్రకారం మీరు చేస్తే నా రాజ్యానికి వెళ్తారు. ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు మీరు అలాగా? నా మాట ప్రకారంగా మీరు ఎందుకు ఉండట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట ప్రకారంగా ఎప్పుడైతే వలలు వేశారో వెంటనే ఏమైంది? రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా, మాకెంతో శ్రమపడి, మాకు ఎప్పుడు ఏ టైంలో చేపలు పడతాయో, ఏ ప్రాంతంలోకి వెళ్తే చేపలు పడతాయో మాకు అన్నీ తెలుసు. ఇప్పుడు మీరు వచ్చి చెప్తున్నారు ప్రభువా, కానీ మీ మాట ప్రకారంగా మేమేం చేస్తాం? వల వేస్తాం. చూడండి, మన జీవితంలో కూడా ఆయన మాట మనం వినాలి, ఆయన మాటకి మనం లోబడాలి. నా మాట విని దాని ప్రకారము గైకొనువాడు యేసు అనే బండ మీద పునాది వేయబడతాడు. ఆ పునాదే పేతురుగా మారిపోయాడు.